హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో భాష ఏదైనప్పటికీ కూడా ఒక సినిమా బాగుంది అన్నప్పుడు అదే భాష సినిమా అయినా చూడడానికి ఈ మధ్యన చాలా ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనము మన తెలుగు వాళ్ళు మన హీరోస్ని ఎంతగా ప్రేమిస్తారో ఎంతగా అభిమానిస్తారో అదే ప్రేమని అదే అభిమానాన్ని తమిళ నుంచి వచ్చిన హీరోస్కి కూడా చూపిస్తారు. ఇప్పుడు అంటే అందరు హీరోస్ అన్ని భాషల్లో నటిస్తున్నారు కాబట్టి పర్లేదు. కానీ ఇంతకుముందు చూసుకుంటే మనము అంటే తమిళ నుంచి తెలుగుకి డబ్ అవ్వడం, లేకపోతే తెలుగు నుంచి తమిళ్కి డబ్ అవ్వడం, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి ఆ డబ్బింగ్ వర్షన్ అనేది జరుగుతూ ఉండేది. సో అలా తమిళ్కి సంబంధించిన హీరోస్ గురించి మనం మాట్లాడుకుంటే లైక్ హీరో సూర్య కానివ్వండి, విజయ్ సేతుపతి కానివ్వండి, రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ చాలామంది ఉన్నారు లిస్ట్ అవుట్ చేస్తే. సో వాళ్ళల్లో మంచి క్రేజ్ ఉన్న ఒక హీరో అంటే విశాల్. సో హీరో విశాల్కి సంబంధించి కూడా నిన్నటి నుంచి ఒక వీడియో కొంచెం వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన హీరోగా తన యాక్టింగ్ పరంగా కూడా ఎంతోమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఆయన తెలుగు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తమిళ ఇండస్ట్రీలో స్థిరపడి అక్కడ సెటిల్ అయ్యి సక్సెస్ని సాధించి చాలామంది ఫ్యాన్స్ని తన వెనకేసుకున్నారు. సో ఆయన పొలిటికల్గా కూడా వెళ్ళడం కొంచెం కొన్ని రోజులు బిజీగా ఉన్నారు, అటు మూవీస్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఈవెంట్ అంటే తమిళ్ మూవీ ఈవెంట్కి సంబంధించి మదగజరాజా అనే ఈవెంట్కి హీరో విశాల్ అటెండ్ అయ్యారు. సో దీనికి సంబంధించిన వీడియోని మనం పాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి చూస్తున్నాము కంటిన్యూస్గా. సో అక్కడ హీరో విశాల్ని చూసిన వాళ్ళందరూ ఒకేసారి షాక్కి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ హెల్తీగా మంచిగా నవ్వుకుంటూ హుషారుగా కనిపించే మనిషి ఒకటేసారి చాలా వీక్గా అంటే ఫిజికల్గా కూడా చూసుకుంటే చాలా వీక్గా కనిపిస్తూ ఆ స్టేజ్ మీదకి రావడము అండ్ ఆయన మాట్లాడుతున్న టైంలో కూడా తన వాయిస్ అనేది షివరింగ్ అవ్వడము, తన చేతులు వణకడం, మైక్ కూడా సరిగ్గా పట్టుకోలేని స్థితిలో మనం ఆ వీడియోలో చూసాము హీరో విశాల్ని. అండ్ ఆయన అక్కడికి వస్తున్న టైంలో కూడా సరిగ్గా నడవలేకపోయారు అని కూడా అక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ మొన్నటి వరకు బాగున్న వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత వీక్ అయిపోయాడు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అందరి మైండ్స్లో రేజ్ అయిందనమాట. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే చాలా భయపడుతున్నారు అసలు హీరో విశాల్కి ఏమైందనేసి. సో అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే తనకి కంటికి అండ్ నరానికి సంబంధించినటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అది దెబ్బ తినడం వల్ల తను అలా కనిపించారు, మనకి అంత వీక్గా కనిపించారు, దాని ఎఫెక్ట్ ఇదంతా అనేసి అంటున్నారు. ఇంకోటి మనకి వినిపిస్తున్న మాట ఏంటంటే తనకి ఫీవర్ వచ్చింది, కొన్ని రోజులుగా కొంచెం సివియర్ ఫీవర్తో అట్ ద సేమ్ టైం కోల్డ్తో కూడా బాధపడుతున్నారు కాబట్టి ఆ వీక్నెస్ వల్ల ఇది జరిగిండొచ్చు అనేసి అంటున్నారు. సో రెండిట్లో ఏది నిజమైనప్పటికీ కూడా తను మళ్ళీ హెల్తీగా తిరిగి రావాలనే అందరూ కోరుకుంటున్నారనమాట. అయితే నార్మల్గా హీరో విశాల్ మనకి అంటే సినిమాల్లో నటిస్తున్నటువంటి ఒక యాక్టర్గానే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా కూడా తెలుసు. ఎందుకంటే కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ఆయన ఎప్పుడైతే చనిపోయారో అంతకుముందు తను ఉన్నన్ని రోజులు ఒక ఆర్ఫన్ పిల్లలకి ఏమంటారు సర్వీస్ చేసేవాళ్ళంట. మరి పునీత్ గారు చనిపోయిన తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ ఆర్ఫనేజ్ ఆ గ్రూప్ పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు హీరో విశాల్ తన కోసం పర్సనల్గా తన ప్రాపర్టీ కోసం తన ఇల్లు కోసం దాచుకున్నటువంటి మనీ ఏదైతే ఉంటుందో అంటే సేవ్ చేసి పెట్టుకున్నారో దాన్ని ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా అరే పునీత్ చూసుకున్నాడు కదా ఉన్నన్ని రోజులు, ఇప్పటి నుంచి నేనున్నాను అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి తన ప్రాపర్టీని పిల్లల పేరు మీద రాశారు అనేటువంటి వార్త అప్పట్లో చాలా వైరల్ అయింది. సో అట్లాంటి కైండ్ హార్టెడ్ వ్యక్తి, అంత మంచి మనసున్న వ్యక్తి ఇంత వీక్ అయిపోవడము అసలు ఎందువల్ల అయి ఉంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయిన ఒక పక్క, ఇంకో పక్క అసలు ఏం జరుగుంటుంది, హెల్త్ పరంగా మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం ఎలా అనేటువంటి భయం కూడా ముఖ్యంగా హీరో విశాల్ ఫ్యాన్స్లో అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఏదైతే నిన్న నుంచి చూసినటువంటి విశాల్ ఉన్నారో ఆయన మళ్ళీ తిరిగి ఇక మునుపటి విషయాల్లాగా ఉండాలి, ఆయన అట్ ది ఎర్లియస్ట్ హెల్తీగా మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి అని చెప్పి ఆయన ఫ్యాన్స్తో పాటు చాలామంది కోరుకుంటున్నారు, ఆయన సన్నిహితులు కూడా. సో చూద్దాము లైక్ రాబో రోజుల్లో ఆయన మళ్ళీ చాలా హెల్తీగా తయారవుతారు, ముందులానే కనిపిస్తారు అని మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ, హైదరాబాద్.